అలాగే ఎంపీకి పొప్పుడు ఇదిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే నెల్లూరులో నా పొంగూరు నారాయణ గారు గెలవాలా. ఖచ్చితంగా మీరందరూ కూడా గెలిపిస్తారని చెప్పి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. అలాగే నారాయణ సార్ గతంలో 2000 అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 6వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ ఈరోజు ర్యాలీగా ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడంతా వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అంటే వాడు వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా రచ్చలు రావిళ్ళు ఉండి అదేవిధంగా ధర్నాలు ఉంటే అరాచకాలు ఉంటే ఎవరు వ్యాపారాలు చేసుకోరు. వ్యాపారాలు సక్రమంగా కొనసాగాలంటే ఏ జిల్లాలైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అరాచక పాలన ఉండకూడదు. ప్రజలు శాంతిని కోరుకుంటారు. అందుకని ఈరోజు ఎక్కడైతే ఈరోజు ఈ యొక్క స్టోన్స్పేట ఏరియాలో తిరుగుతున్నామో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతం ఉండేటికి చేయండి, మాకు భయం లేకుండా ఉండేటికి చేయండి. ఈరోజు ప్రతిరోజు భయపడుతున్నాం. ఏ రోజు ఏ బిల్డింగ్ పాల్గొడతారా, ఏదో చెప్తారు, డీవియేషన్ అంటారు, నోటీస్ కూడా పాల్గొడతారు, లేదా లాక్ చేయటం, నీకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే డిమాండ్ నోటీస్ ఇవ్వటం, లేదా ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి రెక్టిఫై చేయటం, లేదా పెనాల్టీస్ కూడా వేయచ్చు. అంతేగాని దౌర్జన్యం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే దౌర్జన్యం చేస్తారో వ్యాపారస్తులు రారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ ఎస్టేట్ అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇతర రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. కాబట్టి మనకు రావాల్సిన ఇన్కమ్ మొత్తం అక్కడికి పోయింది. రిజిస్ట్రేషన్స్ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లేదో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ తగ్గుతాయి. రిజిస్ట్రేషన్ తగ్గిందో ఇన్కమ్ పోతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల దానివల్ల అనేకమైన ట్యాక్సెస్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. వీటన్నిటి ప్రభుత్వ ఖజానాకు వచ్చినప్పుడు ఒకవేళ సంక్షేమం అభివృద్ధి రెండూ చేయగలరు. కానీ ఈరోజు ఖజానాకి డబ్బులు రావాలంటే వ్యాపారస్తులు సిద్ధంగా చేయాలి. మేము 2014 నుంచి 2015 దాకా మంత్రిగా ఉంటే ఒక్క అరాచక లేదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్ట. అధికారులకు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చాం. ఇల్లు పగలగొట్టడానికి లేదు, మీరు ఏదైనా రెగ్యులేట్ చేస్తాం, అవసరమైతే రెగ్యులేట్ చేస్తాం. నేను రెగ్యులేట్ చేశాను. మంత్రిగా ఉండి బిల్డింగ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేశాం, అలౌ చేశాం, చేసుకున్నారు. అంతేగాని
పగలగొట్టాలు. ఎవరి పగలగొడుతున్నారు? ఎవరైతే వాడు పార్టీలో చేరలేదో వాడు పగలగొడుతున్నారు. ఎవరైతే వాడికి అమిక్వల్గా లేరో వాడు, ఎవరైతే వాడు కప్పం కట్టడం లేదో, కప్పం అంటే దౌర్జన్యంగా వాళ్ళకి పగలగొడుతున్నారు. అది కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.